బంగారం ధరలు నీలకడగా పెరుగుతున్నాయి. ఇది కేవలం ఒక సీజనల్ మార్పు కాదు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల ఆలోచనల కలయికగా. ఈ పెరుగుదలకు కారణాలేంటి, బంగారం వృద్ధిని ప్రభావితం చేసే అంశాలేంటో చూద్దాం. బంగారం ధరలు రోజురోజుకు ఎందుకు పెరుగుతున్నాయి? వడ్డీ రేట్ల అంచనాలు. పెట్టుబడిదారులు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వడ్డీ రేట్ల తగ్గింపును ఆశిస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లు బంగారం సంపాదనను పట్టుకోవడంలో ఉన్న ఖర్చును తగ్గిస్తాయి. దీనివల్ల అది మరింత ఆకర్షణీయంగా మారుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, ప్రపంచ సందర్శనలు, రాజకీయ అస్థిరత పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తాయి. ఎందుకంటే బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ద్రవ్యోల్బణం మరియు కరెన్సీ బలహీనత. నిరంతర ద్రవ్యోల్బణం మరియు బలహీనపడుతున్న యుఎస్ డాలర్ కాగితపు డబ్బు విలువను తగ్గిస్తాయి. దీనివల్ల విలువను నిల్వ చేయడానికి బంగారం డిమాండ్ పెరుగుతుంది. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు. చాలా సెంట్రల్ బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇది ధరలపై పైకి ఒత్తిడిని పెంచుతుంది. పండుగలు మరియు పెళ్లిళ్ల సీజన్ డిమాండ్. భారతదేశంలో దీపావళి వంటి పండుగల సమయంలో మరియు పెళ్లిళ్ల సీజన్లలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. బంగారం వృద్ధిని ప్రభావితం చేసే ముఖ్య అంశాలు ప్రపంచ ఆర్థిక మందగమనం, మాంద్యం లేదా బలహీనమున ఉద్యోగ వృద్ధి భయాలు బంగారాన్ని ఒక ఇష్టపడే హిట్ గా మారుస్తాయి. ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు మరియు మొమెంటం ట్రేడింగ్. పెట్టుబడిదారులు బంగారం ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో డబ్బును పోస్తున్నారు. ఇది ధరల కదలికలను పెంచుతుంది. డాలరైజేషన్ ట్రెండ్స్. యుఎస్ డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్న దేశాలు బంగారాన్ని మరింత స్థిరమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. మార్కెట్ లిక్విడిటీ మరియు అస్థిరత. బంగారం మంచి లిక్విడిటీని మరియు తక్కువ అస్థిరతను అందిస్తుంది. ఈ దీర్ఘకాలిక పెట్టుబడికి నమ్మదగిందిగా చేస్తుంది. బంగారం కేవలం మెరిసే వస్తువు కాదు, ఇది ప్రపంచ అనిశ్చితి మరియు పెట్టుబడిదారుల జాగ్రత్తకు ప్రతిబింబం.